ప్రస్తుతం అల్లు అర్జున్ చెంచల్గూడ జైలులో ఉన్నారు. బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు ఇచ్చిన తర్వాత విడుదల కానున్నారు. మరింత సమాచారం చెంచల్గూడ జైలు వద్ద నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అల్లు అర్జున్ ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ వ్యవహారంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఆయన ఇక్కడికి చేరుకున్న తర్వాత అంటే చెంచల్గూడ జైలుకి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అప్పటికే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలులో చేరుకున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. అల్లు అర్జున్ న్యాయవాదులు కొద్దిసేపటి క్రితమే బెయిల్ పత్రాలను తీసుకొచ్చినట్టు సమాచారం. బెయిల్ పత్రాలు ఇక్కడ అధికారులకు అందజేసిన తర్వాత జైలు లోపల ఏదైతే ఉంటుందో కొంత ప్రాసెస్ జరుగుతుంది. ఆ తర్వాతే ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ ప్రాసెస్ జరగడానికి కొంత సమయం పడుతుంది. అయితే ఈలోపు మనం చూడొచ్చు జైలు బయట పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మన దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, ఇక్కడ స్థానికులు కావచ్చు, చెంచల్గూడ జైలు బయట పెద్ద ఎత్తున గుమ్మిగూడినటువంటి పరిస్థితి. పోలీసులు అయితే పెద్ద ఎత్తున భద్రత అయితే ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా అభిమానులు అయితే భారీగా చేరుకున్నారు. అభిమానులు గుమ్మిగూడారు. ఇక్కడంతా కూడా అభిమానులు అంటే కేకలు వేస్తూ అరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు మరి కాసేపట్లో అల్లు అర్జున్ బెయిల్పై చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఆయన సంధ్యా థియేటర్ ఘటనలో ఆయనపై సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఈ కేసు నమోదైంది. అయితే డిసెంబర్ 4వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. అదే డిసెంబర్ 4న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు 3గురిని అరెస్ట్ చేశారు. తాజాగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడంతో సంఖ్య 4కు చేరింది. అయితే అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మరి కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. ఇది ప్రస్తుతం అయితే చెంచల్గూడ జైలు వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు.